మటన్ చాలా టెండర్ గా ఉంది అండ్ మీకు టెక్స్చర్ చూస్తున్నారు ఎంత జ్యూసీగా ఉంది ఇది. ఎండుగురు ఎంత బాగుంది. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క ఫేవరెట్ రెస్టారెంట్ ఉంటది. ఫుడ్ బాగా నచ్చి ఒక్కొక్క ఫేవరెట్ ప్లేస్ అయితే ఉంటది. అలాగా విజయవాడలోని నాకు బాగా ఇష్టమైన నా ఫేవరెట్ రెస్టారెంట్ కి అయితే ఈ రోజు లంచ్ కి అయితే వెళ్తున్నాం అనమాట. నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి. సో ఇప్పుడే రెడీ అయిపోయాను, స్టార్ట్ అయిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది మీకు వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. సో ఇప్పుడే మనం రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాం. ఇది వచ్చేసరికి మనకి మయూరి తెలుగు రుచులు అని ఉంటది, మొగల్ రాజపురం దగ్గర. మదర్ తెరాసా సర్కిల్ అంటారట దీన్ని. చాలా బాగుంటది. ఇంతకు ముందు కూడా వచ్చాను, బట్ ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు ట్రై చేసిన ఐటమ్స్ కాకుండా ఇంకా కొన్ని వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ట్రై చేద్దాం. సో ఎందుకో ఇక్కడ తినాలనిపించింది ఈ రోజు, అందుకే లంచ్ కి అయితే వచ్చేసాం అనమాట. సో చూద్దాం లోపల క్రౌడ్ ఎలా ఉంది ఏంటనేది. వచ్చేసరికి ఇక్కడ మెన్యూ భలే ఉంది గురు. లామినేషన్ గట్ట చేసేసి రికార్డ్ బుక్ లాగా, కాలేజ్ రికార్డ్ బుక్ లాగా. సో ఇక్కడ మనకి చాలా ఉంటాయి అనమాట. నాటుకోడి పులుసు, మాంసం కూర, రాగి సంగడి, సాంబార్ రైస్, చాలా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి. సో మనం కొన్ని మంచివి సెలెక్ట్ చేద్దాం. ఇందులో చూడండి, ఎంటీఆర్ పల్లెటూరి పుల్ల బిర్యానీయా, మ్యాంగో వేసి చేస్తారా పుల్ల బిర్యానీ అంటే? వావ్. ఇక్కడ చూడండి, అంటే స్పెషల్ ఏంటంటే మ్యాంగో స్పెషల్ కూడా పెట్టారు. షెఫ్ స్పెషల్. ఇక్కడ హ్యాట్ ఉన్నవన్నీ షెఫ్ స్పెషల్ అనమాట. ఇవి కొద్దిగా స్పైసీగా ఉన్నవి ఏంటంటే ఇలాగ చిల్లీ సింబల్ పెట్టారు. నైస్. ఈ పుల్ల బిర్యానీ ట్రై చేయాలి ఒకవేళ అయితే. దాంతోపాటు ఇంకా కొన్ని స్టార్టర్స్ ఇవన్నీ ఆర్డర్ చేద్దాం. సో మన ఫస్ట్ ఐటమ్ అయితే వచ్చేసింది. దీని పేరేంటి గురు? కోడి చిప్స్. కోడి చిప్స్ అంటే ఇలా థిన్ స్లైసెస్ చికెన్ ని మంచిగా డీప్ ఫ్రై చేసేస్తారు. దాని మీద లైట్ గా మసాలా ఇవన్నీ వేసి ఇచ్చారన్నమాట. కొద్దిగా రోస్టెడ్ గార్లిక్ అంతా. ఒకసారి ఇది ఫ్రై చేసేద్దాం. దాంతో పాటు పక్కన మనకి మైనస్ ఉంది. లెట్స్ ట్రై కోడి చిప్స్. తీసుకో గురు. నేను ఫస్ట్ అతిథులకు పెడతా. నేనే కదా మీకు అతిథి అని. పైన రోస్టెడ్ గార్లిక్ భలే ఉంది గురు. ఫస్ట్ టైం మైనీసా ఇచ్చింది నంచుకోవడానికే. ఓకే ఓకే. చాలా బాగుంది. చికెన్ లిటరల్ గా చాలా సాఫ్ట్ గా ఉంది. ఇలా అంటే వచ్చేస్తుంది చూడండి. సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంది గురు. అండ్ పైన మసాలా వల్ల ఆ పంచీనెస్ తగులుతుంది. ఆ గార్లిక్ ఫ్లేవర్, ఆ పంచీనెస్ అన్ని తెలుస్తూ. వాట్ యు సెడ్ ఇట్స్ రైట్. చాలా బాగుంది. యాక్చువల్ గా వాటర్ లో నంచుకోవడానికి బాగుంటది. వాటర్ లో కన్నాను నేను. మైనస్ లో డిప్ చేస్తా. ఏంటి దగ్గర ఆగట్లేదు? ఎక్కువ వాటర్ తాగేవేంటి? నీ గురించి ఆలోచిస్తున్నా. దించో కదా బ్రో వాటర్. బాబోయ్ ఏదేదో అనుకోగలరు. రోజులే అయ్యా. నాకు ఇది కట్ చేసేయండి ఫాస్ట్ గా. రేపు ఎల్లుండి మన మహబూబ్ రోజు పెద్ద పార్టీ ఉంది, మర్చిపోయాను నేను. మీ వైఫ్ పుట్టినరోజుగా చెప్పావు. సో మన మహబూబ్ బ్రో వాళ్ళ వైఫ్ షెహనాజ్ గారికి వెరీ హ్యాపీ బర్త్డే అండి. ఎప్పుడు హ్యాపీగా నువ్వు ఉంచాలి. ఏం అడిగినా కొనివ్వు. ఉంచితే చాలు. వీడియో చూస్తున్నారు చూసుకో. లేదు ఎంతసేపు నీతో ఉంటా అయినా నన్నేమందు. ఎందుకు? మౌలి అంటే లవ్ అలాంటిది. నువ్వంటే అందరికి లవ్. ఎందుకని స్ప్రెడ్ చేస్తున్నట్టున్నావు ఏదో. వీలైతే ప్రేమిద్దాం, పోయేదేముంది అని ఫాలో అయ్యే రకం నేను. ఎవరిని హేట్ చేయను, అందరినీ ప్రేమిస్తాను కదా. యా, ప్రేమిస్తున్నావు కదా. మాకు పెద్దగా పార్టీ కావాలి బ్రో. వైఫ్ బర్త్డే అంటే ఆ పెద్దగా పార్టీ కావాలి మనకి. అది ఇవ్వాలి. షాహీ షవర్మాలో 2 షవర్మా, షాహీ మిల్లెట్స్ లో. ప్రతి వీడియోలో గ్యాప్ లో ప్రమోషన్ కొడుతున్నాడు అయ్యా షాహీ ఫుడ్స్ ని. సో ఇది కొద్దిగా మైనస్ అందుకోసం మైనస్ లో ట్రై చేద్దాం. ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం పెరి ప్రాన్స్ చెప్పాము. ఇందాకలాగే మనకి చికెన్ లాగే ప్రాన్స్ కూడా డీప్ ఫ్రై చేసి దానిపైన చూడండి కరివేపాకు, చిల్లీస్, గార్లిక్ ఇవన్నిటిలో టాస్ చేసేస్తారు. అంతా మనకి డ్రైగా వస్తుంది. దాంతోపాటు మనకి ఈ పైన లైట్ గా అక్కడలాగే పెరి మసాలా ఇవన్నీ వేసారనమాట. సో ఒకసారి ఇది కూడా ట్రై చేసేద్దాం. చూడడానికి అయితే చాలా 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 టెంప్టింగ్ గా అనిపిస్తుంది. లెమన్ పిండి ఫస్ట్ నువ్వు తిని ఒక బయట, తర్వాత లెమన్ పిండి. బయటే తినాలా, లోపల తినొద్దా? సారీ ప్రాన్ ట్రై చేద్దాం. తీసుకో బ్రో. పెద్దది ప్రాన్స్. చికెన్ లాగే బట్ ఇందులో ప్రాన్ ఫ్లేవర్ అదంతా యాడ్ అవుతుంది. చాలా క్రిస్పీగా ఉంది. నీ స్మెల్ లేదు. చాలా బాగుంది. లెమన్ పిండుదాం. అలాగే దీని మీద కూడా. షేర్స్.
చాలా బాగుంది టేస్ట్. అంటే నాకు ఇక్కడ తింటే అది ఒక హోమ్లీ ఫీల్ లాగా వస్తుంది, ఏదో ఇంతకు ముందు అలా రావడం వల్ల ఏమో కానీ మయూరిలో వస్తుంది చాలా బాగుంటుంది. ఎంతమంది సజెస్ట్ చేశాను, వీళ్ళు వస్తారా యాక్టర్స్ ఇక్కడ తిన్న తర్వాత ఆన్ స్క్రీన్ చూసారు, ఆఫ్ స్క్రీన్ ఏంటనుకుంటున్నాం, వాస్తవంగా వీళ్ళు మటన్ షాహీ గోష్ బిర్యానీని తెప్పించుకుని హోటల్లో తినేవాళ్ళు, పర్సనల్ గా అడిగేవాళ్ళు పాపం నన్ను. ఇలా అడిగింది ఎవరంటే వరుణ్ సందేశ్ అన్న. మన థర్డ్ స్టార్టర్ కూడా వచ్చేసింది. ఇది వచ్చేసరికి గార్లిక్ చికెన్ కబాబ్ అంట. మంచిగా రోస్ట్ అయిన ఈ తందూరి చికెన్ పైన మంచిగా బటర్, గార్లిక్ ఇవన్నీ వేసి ఇచ్చారు. అండ్ పక్కన వచ్చేసరికి మంచిగా ఉప్పు కారం కలిపిన ఆనియన్స్ కూడా పెట్టించారు. చికెన్ వచ్చేసరికి చూడండి ఎంత బాగా రోస్ట్ అయిందో, ఇంకెలాగా నొక్కితే వేడిగా ఉంది. చికెన్ అయితే చాలా సాఫ్ట్ గా, అండ్ మీకు టెక్స్చర్ చూస్తున్నారు ఎంత జ్యూసీగా ఉంది. ఇది మంచి టెండర్ గా, అండ్ మధ్య మధ్యలో ఆ పైన మనకి బటర్ గ్లేజ్ ఉంటది. చాలా బాగుంది చూడడానికి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. దాంతోపాటు ఈ ఆనియన్స్, ఆ చికెన్ సాఫ్ట్నెస్ మెయిన్, ఆ టెండర్నెస్ చాలా బాగుంది. కొద్దిగా గ్రీన్ చట్నీలో డిప్ చేసుకుంటుందాం. కానీ అజినోమోటో కానీ ఏం వాడరు. ఇది ఏదైతే మనకి కొద్దిగా రోస్ట్ అయింది, కొద్దిగా బర్nt ఫ్లేవర్ వస్తుంది కదా, అది చాలా బాగా తెలుస్తుంది. మంచిగా బటర్, అండ్ ఇక్కడ కింద చూడండి మొత్తం బటరే, బటర్ మొత్తం మసాలాలు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. టేస్ట్ స్టార్టర్లు చూసి అలా సేల్ అయిపోతున్నాయో. ఇంకా స్టార్టర్లు చాలు, మనం మెయిన్ కోర్స్ ట్రై చేద్దాం. మన వేణు కూడా వచ్చాడు కరెక్ట్ గా. స్టార్టర్లు ఏ టైంకి వచ్చావు బ్రో నువ్వు? ఏం చేయలేం మనం, తిన్నాం మొదలెడితే కనీసం మెయిన్ కోర్స్ ఏదో తిందు కానీ. ఈ మాట బాగుంది. యాక్చువల్గా మనకి ఇందాక చిన్న కోడి చిప్స్ బాగా నచ్చి ఇంకొక పోర్షన్ కూడా చెప్పుకున్నాం. మెయిన్ కోర్స్ లో వచ్చేసరికి ఇదేంటిది, థాయ్ చికెన్ ఫ్రైడ్ రైసా? థాయ్ చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాడు మాబు బ్రో. సో ఇది వచ్చేసరికి మంచిగా ఇలా గ్రేవీలోని టాస్ చేసి మంచి స్ప్రెడెడ్ చికెన్ వేసారు అనమాట మధ్య మధ్యలోని, అండ్ ఆనియన్స్ కూడా గట్టిగా ఉన్నాయి. సో ఒక్కసారి చూడడానికి బిర్యానీ లాగే ఉంది కానీ ఫ్రైడ్ రైస్, మంచిగా సాసెస్ వేసారు. ఒకసారి ఈ ఫ్రైడ్ రైస్ ట్రై చేద్దాం. ఇది మనకి కొరియన్ సైడ్ లో కొన్ని సాసెస్ వేసిస్తారు కదా, ఆ టైప్ లో ఉంది. లైట్ పుల్లదనం అదంతా తెలుస్తూ ఉంది గురు. వెరీ నైస్. వేడిగా ఉండి నోట్లోంచి మాట రావట్లా. ఉలవచారు చికెన్ బిర్యానీ చెప్పాము. మంచిగా రైస్ లో ఉలవచారు కలిపేశారు, అండ్ బోన్లెస్ చికెన్ పీసెస్ వచ్చింది మనకి. కొద్దిగా ఇలా తీసుకొని లెట్స్ ట్రై ఉలవచారు చికెన్ బిర్యానీ. ఉలవచారు ఫ్లేవర్ నాకు బాగా ఇష్టం. ఉలవచారు ఫ్లేవర్ చాలా బాగుంది గురు. అండ్ ఇక్కడ మనకి కట్ట, ఇది వచ్చేసరికి రైతా. రైతా భలే థిక్గా ఉంది. దాంతో పాటు ఇది వచ్చేసరికి ఒక గ్రేవీ టైప్ ఇచ్చారు. సో మనం కొద్ది కట్ట, యాక్చువల్ గా మనం చెప్పాలంటే ఉలవచారు దాంట్లో మనం ఏమి కలుపుకోవడం అవసరం లేదు, అనవసరంగా ఫ్లేవర్ చెడగొట్టిన వాళ్ళం అవుతాం. ఒకసారి ఇది ట్రై చేద్దాం. చెడగొట్టావా? ఉత్త ఉలవచారే తినండి. నార్మల్ బిర్యానీలో ఒక కట్ట బాగుంటది, కానీ ఉలవచారులోనే ఒక గ్రేవీ అంటే మళ్ళీ ఆ గ్రేవీలో కొద్ది గ్రేవీ యాడ్ చేస్తే చెడగొట్టడం అవుద్ది. ఉలవచారు బిర్యానీ అందరూ ఆర్డర్ చేయరు, దాని ఫ్యాన్స్ ఉంటారు, మళ్ళీ ఆర్డర్ చేస్తారు. టేస్ట్ బాగుంది. స్టార్టర్ మళ్ళీ సేల్ అయిపోయింది, మళ్ళీ ఆర్డర్ చేయను. మళ్ళీ ఇంకోట గురు. యాక్చువల్ గా ఇందాక మనకి యాక్టర్స్ ఫేవరెట్ మటన్ షాహీ గోష్ బిర్యానీ అని చెప్పారు, అది కూడా ఆర్డర్ చేసాం. నెక్స్ట్ అది ట్రై చేద్దాం. ఇది వచ్చేసరికి మనకి మటన్ షాహీ గోష్ బిర్యానీ. చూడండి ఎంత క్రీమీగా ఉందో, పైన క్రీమ్. మటన్ పీస్ ఎలా ఉందో చూద్దాం గురు. ఎంత టెండర్ గా ఉంది ఇది. మటన్ చాలా టెండర్ గా ఉంది. యాక్చువల్గా ఈ గ్రేవీ కూడా చూడండి ఎంత క్రీమీగా ఉందో. ఈ క్రీమ్ ని ఈ రైస్ లో కలిపి మంచిగా, అండ్ ఈ మటన్ ఎంత టెండర్, ఇలా ముడతే చూడండి విడిపోతుంది. ఈ టెండర్ మటన్ ఇందులో పెట్టి అసలు నోట్లో నీలాగట్లేదు గురు. ఇలా పెట్టుకొని ఒక 10 సెకండ్లు ఓర్చుకోగురు, ఆగలవలేదు చూద్దాం. అంత క్రీమీ చాలా క్రీమీ ఉంది. టేస్ట్ చేసేద్దాం. ఏంటి గురు ఎంత బాగుంది. మటన్ అంత సాఫ్ట్ గా చూపించు, అడిగితే వేయరు. కావాలంటే ఇంకో బిర్యానీ తీసుకోమంటారు. దీని మీద ఉన్న క్రీమ్ చాలు, ఆ స్వీట్నెస్, ఆ క్రీమీనెస్ మేడం చాలా బాగుంది, చాలా బాగుంది. నిజంగా లంచ్ చేసేసి బయటికి వెళ్ళి ఫైనల్ గా రూమ్ కి అయితే వచ్చేసాం. ఇంకా ప్రైజెస్ చెప్పడం మర్చిపోయాను కదా. ప్రైజెస్ వచ్చేసరికి పెరి పెరి ప్రాన్స్ 479 రూపీస్, క్రిస్పీ చికెన్ 439 రూపీస్, అండ్ గ్రిల్ చికెన్ కబాబ్ వచ్చేసరికి 479 రూపీస్. మెయిన్ కోర్స్ లో అయితే ఉలవచారు బిర్యానీ 439, షాహీ బిర్యానీ వచ్చేసరికి 549 రూపీస్. ఫ్రైడ్ రైస్ ఏదైతే తిన్నామో అది వచ్చేసరికి 369 రూపీస్. ప్రైజెస్ అయితే మనకి మీడియం టు కొద్దిగా హై రేంజ్ వరకు ఉంటాయి. బట్
ప్రైస్ మనకి అంత ఉన్నా సరే టేస్ట్ అయితే మనకి డిసప్పాయింట్ చేయదు అనమాట. ఆ క్వాలిటీ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటది. సో నాకు పర్సనల్ గా రెస్టారెంట్ అంటే బాగా ఇష్టం. విజయవాడ వచ్చినప్పుడు ట్రై చేస్తూనే ఉంటాను. అందుకని ఈ రోజు ఎందుకో తినాలనిపించి ఇంకా అందరం కలిసి లంచ్ కాడికి వెళ్ళిపోయాం. మీలో ఎవరైనా మైరు తెలుగు రుచుల్లో ఫుడ్ ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా దాంతో పాటు విజయవాడలో ఇంకేమైనా మంచి రెస్టారెంట్స్ ఉంటే కింద కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోస్ లో అవి కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ప్రెజెంట్ ఈ వీడియోని అయితే ఎంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ అండ్ cheers guys.